घृतयो नेपि भप्रयज्ञपतिन्तिरासीदैषवो देवसविदस्वो वस्तगो रक्षत्तं महावोदभदे दत्तगो सोम देवशं वैश्वानरञ्च्योतत्रिगो हन्तान्दुवियाद्यावा पृथिव्यो रुल्वन्तरिक्षमहामनमदाक्रमाय नमः कालाक्रमिमोक्त्रे नमः शृङ्खलाबन्धमोचकाय नमः सागरोत्तारकाय नमः प्राज्ञाय नमः केसरी सुदाय नमः सीताशोकनिवारणाय नमः अंजनागधनन्दोदाय नमः बालार्कसदृशाननाय नमः विभीषणप्रियकराय नमः दशग्रीवकुलान्तकाय नमः लक्ष्मणपुराणात्रे नमः वज्रकायाय नमः महात्युते नमः जन्मदीने नमः रामभक्ताय नमः दैत्यकाय विभागाय नमः अक्षहन्त्रे नमः काञ्चनाभाय नमः वज्रपद्माय नमः महाकृते नमः लङ्किनी भञ्जनाय नमः श्रीमते नमः सिद्धिका प्राणभञ्जनाय नमः गन्धमाय नमः शैलस्थाय नमः लंकावदाहकाय नमः सुग्रीव सचिवाय नमः धीराय नमः सुराचिताय नमः महादेवसे नमः इక్కడికి కూడా బయోటెక్ టెక్నాలజీస్ అనే ఒక సంస్థ బయట దండిపొక్క యజ్ఞనారాయణ అనే ఒక ఆయన ఒక బ్రాహ్మణుడు చక్కగా విభూతి రేఖలు వేస్తున్నటువంటి ఒక ఆయన విగ్రహం ఆ రష్యా ఆఫీసు బయట ఉంటుంది కదా అందరికీ ఆశ్చర్యపడుతుంది అసలు రష్యా దేశం ఎక్కడో విజయనగరం దగ్గర పల్లెటూరు దండలకు అనేక రకాల నూనెలని శరీరమంతా పులుముకుని ఈ దధ్యోదరం కనుక వారికి కూసినట్టయితే లేదా 3-4 రోజులు అచేతనంగా ఉండేటువంటి వారికి ఈ దధ్యోదరంలోని సారము మన యొక్క చర్మము ద్వారా లోపలికి వెళ్ళి ఆహారం అందుతుంది అని శాస్త్రం. ఇది ప్రత్యక్షం ఎవరో ఉపదేశం చేశారు. ఈ మంత్రపాలన కనుక చేసుకున్నట్టయితే ఆహార నిపుణులను తమ పరిధిలో ఉంచుకోవచ్చు. కొంతమంది గంటకు కూడా ఆకలి ఆగలేదు, కొంతమంది పొద్దు నుంచి సాయంత్రం దాకా ఉండగా తపస్సు చేస్తూ ఈ మంత్రానుష్ఠానం చేస్తూ ఆ సిద్ధిని పొందారు. అందుకని ఇంద్రజిత్తు వేసినటువంటి బ్రహ్మాస్త్రాన్ని లక్ష్మణుడు వేయమని అప్పుడు లక్ష్మణుడు మూర్ఛని పొందాడు. ఎంత మూర్ఛ అంటే కనుక ప్రాణాంతకం అయిపోయిందేమో అన్నాడు. రామచంద్రుడు అంతటి వాడు కూడా లక్ష్మణుని ఒడిలో కూర్చోబెట్టుకొని దేశే దేశే కలత్రః ఎక్కడైనా మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు, భార్య కూడా రావచ్చు, కానీ తోడబుట్టిన వాళ్ళు ఎక్కడా మనకి దొరకరయ్యా అని బాధపడుతూ కూర్చున్నాడు. ఏం చేయాలి, దీనికి దీనికి నివారణ ఏంటి, బ్రహ్మాస్త్రాన్ని ఎట్లా త్యజించాలి అనుభవంలో ఒక 5 రకాల సమూహములను మూలికలను కూడా వేసి లక్ష్మణుడికి అందజేసినట్లయితే ఆ పంతుల వారు వెంటనే వెళ్ళారు. అక్కడ అనేక పరీక్షలు జరిగాయి. అయినప్పటికీ కూడా ఆ సంజీవని పర్వతాల్లో ఈ మూలికలు వెతికేంత సమయం ఆయనకు లేదు. కార్యాన్ని మనం ఒప్పుకున్నామా అది మాటతో సమానము, ప్రాణంతో సమానం అంటాడు. మనం ఏం చేస్తామంటే అబ్బా ఇంత కొండ ఎవడెత్తుతాడు ఇప్పుడు నా వల్ల కాదు అని చెప్పి అలా అని చెప్పి మళ్ళీ మన తప్పు అక్కడ ఒప్పుకోకూడదు. నేను చాలా పెద్ద ప్రయత్నం చేశానయ్యా, సుషయ్య నువ్వు రూపాయలు పొంది ఆ పర్వతములంతటినీ కూడా పెకరించి వేసి అక్కడికి తీసుకొచ్చాడు. సుషయ్య నుండి పైదలమన్నాడు, ఏమైనా నువ్వంటే గాల్లో ఎదుగుతున్నావు, నా వల్ల ఏమవుతుందంటే